అమరావతి వర్సెస్ మావిగాన్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో ఇదే హాట్ టాపిక్. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? అమరావతి వైపే మళ్ళీ ఉంటారా లేకపోతే మావిగాన్ ను కోరుకుంటున్నారా? ప్రజల అభిప్రాయం ఏంటో లైవ్ లో అడిగి తెలుసుకుందాం. నో ఎడిటింగ్, ఉన్నది ఉన్నట్టుగా చూపించే, నిష్పక్షపాతంగా చూపించే ప్రయత్నం సుమన్ టీవీ చేస్తుంది. అట్ ప్రెసెంట్ నేనైతే వైజాగ్ బీచ్ లో ఉన్నాను. సో ఇక్కడ లైవ్ లోనే పబ్లిక్ ని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఏం కోరుకుంటున్నారు. సో వాళ్ళు ఏం చెప్పినా కూడా ఎలాంటి ఎడిటింగ్ లేకుండా లైవ్ టెలికాస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. నా పేరు బాబ్జీ అండి. ఏం చేస్తుంటారు? ఐఎమ్ మార్కెటింగ్ మేనేజర్. సో ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ మీకు తెలుసు, అమరావతి వర్సెస్ మావిగాన్. ఏం ఉండాలి అనుకుంటున్నారు? ఐ ప్రిఫర్ మావిగాన్. దానికి రీజన్ నా సైడ్ నేను చెప్తాను. ఎందుకంటే ఫెయిల్ అయిన స్టూడెంట్ని పాస్ చేయడం అనేది చాలా కష్టం. అదే కొంచెం మార్కులు వచ్చి ఒక 50-60 మార్కులు వచ్చిన వాడిని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడం చాలా ఈజీ. ఇప్పుడు ఏపీ అంతా కూడా మైనస్లో ఉంది కాబట్టి ఒకేసారి అంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ పెడితే ఫండ్స్ అన్నీ కూడా అటు వెళ్ళిపోతుంటాయి. కాబట్టి ఈ మావిగాన్ ఏంటంటే ఆల్రెడీ డెవలప్డ్ ప్లేస్. ఆ ప్లేస్లో ఆల్రెడీ మనం బోల్డ్ అంత ఏరియా కూడా ఉంది. క్యాపిటల్ అక్కడ పెట్టుకుంటే అతి త్వరగా మనం డెవలప్ అయిపోయి ఫండ్స్ కూడా మనకి రిటర్న్స్ త్వరగా రావడానికి అవకాశం ఉంటుందని నా ఉద్దేశం. అదే అమరావతి అనుకుంటే దానికి చాలా బేస్ వేయాలి. అదంతా కూడా మనకి టైం టేకింగ్ ప్రాసెస్, కొన్ని లక్షల కోట్లతో చేయాల్సిన పని కాబట్టి చాలా టైం తీసుకుంటుంది నా ఉద్దేశం. అది సో ఇది ఆయన అభిప్రాయం చెప్పారు కదా. మరికొంతమందితో కూడా మాట్లాడిద్దాం. ఇక్కడ చాలా మంది రిలాక్స్ అవుతున్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ పేరు? బ్యూటిఫుల్ స్మైల్. థాంక్యూ సార్. ప్రెజెంట్ ఏపీ పాలిటిక్స్ లో అమరావతి వర్సెస్ మావిగాన్ నడుస్తుంది. లేదు తల్లి, ముందు నా గురించి కూడా తెలుసుకోవాలా. చెప్పండి. వరప్రసాదరావు ఇది వరకు ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నా, ఆ తర్వాత ఎంపీ తిరుపతిగా ఉన్నా, ఆ తర్వాత ఎమ్మెల్యే గూడూరుగా ఉన్నా. అమరావతి నాకైతే న్యాయం అనిపిస్తుంది అమ్మా. అమరావతి చాలా వరకు అది న్యాయం. ఎందుకంటే 3 క్యాపిటల్ కాన్సెప్ట్ వచ్చేసేసి ఇట్స్ ఎ లిటిల్ వేగ్. రీజియన్స్ డెవలప్ చేసుకోవాలంటే వేరే విధంగా ఇండస్ట్రీస్ వాటితో డెవలప్ చేసుకోవచ్చు, కానీ క్యాపిటల్లోనే డెవలప్ అవుద్దన్న కాన్సెప్ట్ జగన్ గారిది. మేబీ హీ లైక్స్ హిజ్ ఓన్ ఒపీనియన్స్. తను ఏది ఇష్టపడితే అదే ఇష్టపడతాడు తప్ప. ఆయనతో నేను ప్రయాణం చేశాను 12 సంవత్సరాలు. చాలా దగ్గర నేను చూశాను. ఆయన ఏది ఇష్టపడితే అదే ఇష్టపడతాడు తప్ప పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ఎక్కడన్నా ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయా మన భారతదేశంలో, ఎవరన్నా ఇలా చేశారా, పోనీ భారతదేశం మాత్రం కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా చేశారా అన్నది దూరదృష్టితో ఆలోచించడు. అది కావాలంటే రాయలసీమ వేరే విధంగా డెవలప్ చేసుకోండి, కావాలంటే నార్త్ ఆంధ్ర ఉత్తరాంధ్ర వేరే విధంగా డెవలప్ చేసుకోవచ్చు. కానీ ఈ విధంగా క్యాపిటల్ అని చెప్పేసి అందరిని విడగొట్టడం, ప్రజలు ఎంత ఇబ్బంది పడిపోతారంటే నాన్న చాలా ఇబ్బంది పడిపోతారు. బికాస్ జ్యుడిషియల్ క్యాపిటల్ ఒక చోట పెడితే ప్రజలు అన్ని ముడిపడతాయి కదా. సెక్రటేరియట్ ఒక చోట, అసెంబ్లీ ఒక చోట పెడతాము అన్నది ఐ థింక్ ఇస్ ఫోర్ థాట్ లేదు అనుకుంటున్నాను, విజన్ లేదు. నేను ప్రయాణం చేశాను ఆయనతోటి. వాళ్ళ నాన్నగారిని చూసి నాకు తెలిసినంత వరకు ఏమి నేర్చుకున్నట్టు లేడు అన్నది నా భావన. చంద్రబాబు గారితో నేను ఇప్పుడేమి తెలుగుదేశం కాదు, కాస్త ఆలోచనపరుడు, అనుభవవంతుడు, అన్ని సామాజిక వర్గాలను ముందుకు తీసుకువెళ్తాడు నాకు తెలిసినంత వరకు. ఎవరు సామాజిక వర్గాన్ని వాళ్ళు చూసుకోవడం అన్నది 1% ఉంటుంది మన భారతదేశంలో. మంచో చెడో 5000 సంవత్సరాల నుంచి వేదిక్ కల్చర్ నుంచి, ఆర్యన్ కల్చర్ నుంచి వస్తుంది. కానీ నా కులాన్నే చూసుకుంటాను, నా నా స్నేహితులనే చూసుకోవడం అన్నది అది రాజకీయాల్లో పనికిరాదు. ఎందుకంటే ఆయన సీఎం అయింది పేద ప్రజల చేత అయ్యాడు తప్ప ఆయన కుల బలమో లేకపోతే డబ్బుల బలమో కాదన్నది ఆయన తెలుసుకోవాలా. ఆ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు నాకు ఇష్టం ఉంటుంది నాన్న. ఇక దూరదృష్టితో చేస్తున్నారు. అలాగే పవన్ గారు కూడా చాలా బాగా చక్కగా సహకరిస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే ఈ మళ్ళా ఈవిల్ ఫోర్సెస్ రాకూడదు. ఆయనే చేశారు. ఈ మంచో చెడో చక్కగా అసెంబ్లీ రెజల్యూషన్స్ పాస్ చేసినప్పుడు 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక అసెంబ్లీతో రిజల్యూషన్ పాస్ చేసి ఇది సెంట్రల్ ప్లేస్ అని చెప్పి ఉద్దేశంతో పెట్టారు. అండ్ ఈ గేవ్ ఏ నైస్ నేమ్ ఆల్సో. ఏదో పురాతన హిస్టారికల్ నేమ్ ఇచ్చుకున్నారు, వేర్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్.
సో అది డెవలప్మెంట్ చేసుకుని దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తే సరిపోతుంది. అది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ ఎ రిమోటెడ్ ప్లేస్ అనుకోవచ్చు. హైటెక్ ఎట్ వన్ టైమ్ ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ రిమోట్ ప్లేస్. ఎవ్రీ ప్లేస్ ఇన్ హైదరాబాద్ వాజ్ ఎ రిమోట్ ప్లేస్. నౌ ఇట్స్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ ఎ క్యాపిటల్ నౌ. లిటరల్లీ every the satellite towns are now the capitals, Amma. So I very strongly feel that Amaravati should be the capital of India of all put together, judiciary, legislative, and also administrative secretariat, Amma. Thank you so much. By the way, what is your Lakshmi, sir. Lakshmi and TV. Sumati? Suman TV. Suman TV. I heard of it when I was a legislator. Yes. Good luck to you. Who are the owners of it? Suman. Suman himself. Where is he based? Nellore. Really? Yeah, where I was member of parliament, where I was an MLA, the Gudur. Okay, ma, good luck to you, Amma. Thank you, sir. Thank You are you. also extremely professional. Your cameraman also, I like him. The way he is focusing totally on this. I wish you all the best. Thank you. Because when I was in administrative service of IAS, for Tamil Nadu, I was in charge as the Department of Information, which looks after printing, electronic, and everything else. Under Jayalalitha madam, a graceful madam. Thank you. Thank you. Thank you so much. సో ఇది వైజాగ్ బీచ్ రోడ్లో ఉన్న పబ్లిక్ ఒపీనియన్ చూస్తున్నాం కదా, మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో నేను ముందు చెప్పినట్టుగానే నో ఎడిటింగ్, లైవ్లో ఎవరినైతే వాళ్ళని అడగాలి అనుకుంటున్నానో వాళ్ళు ఏం చెప్తారో సో అదే ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాం. గుడ్ మార్నింగ్. జస్ట్ ఓకే. సో ఇంట్రెస్ట్ లేని వాళ్ళైతే మనం ఏమాత్రం ఇబ్బంది పెట్టం. బట్ నేను ముందే చెప్పాను కదా అసలు ఏం కోరుకుంటున్నారు ఏంటి అని. గుడ్ మార్నింగ్ అండి. నేనేమి పెద్ద ఇంటర్నేషనల్ క్వశ్చన్స్ మీరు పాలిటిక్స్ ఫాలో అవుతారా? సూపర్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. మంచిగా ఆరోగ్యానికి రాగి మాల్ట్. ఎస్, ప్రెసెంట్ ఏపీ పాలిటిక్స్ లో అమరావతి వర్సెస్ మావిగా నడుస్తోంది. సో ఏది రాజధానిగా డెవలప్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అందులో రాజధాని అమరావతి అనేది అందరికీ తెలిసిన విషయం. దాన్నే డెవలప్ చేసుకుంటే బాగుంటుంది కదా. తెలియని విషయాలకు గోల్కి వెళ్ళి 3 రాజధానులని అక్కడని ఇక్కడని కన్ఫ్యూజ్లో ఉండే కన్నా ఇదే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఆంధ్ర రాజధాని అమరావతి దేవతలు వేలింది కాబట్టి అది కూడా మనకు వాటర్ సోర్సెస్ బాగున్నాయి అక్కడ, అన్ని నీటి వనరులు ఉన్నాయి, అన్ని కావాల్సినంత ప్లేస్ ఉంది, డెవలప్ అవడానికి ఉంది. గుజరాత్ని దాటిపోయి మంచి రాజధాని అయ్యే అవకాశం ఉండే ఛాన్సులు బాగా ఎక్కువ ఉన్నాయి. అందరూ సపోర్ట్ చేస్తే వెల్ సెటిల్డ్, త్వరగా సెటిల్డ్ అయిపోతాం, అందరికీ జాబులు వస్తాయి, అందరం బాగా హ్యాపీగా ఉండిపోతాం. ఎక్కడ పక్క రాష్ట్రాలకు వెళ్ళి జాబులకి వెళ్ళి ఇబ్బంది పడి మొన్న తెలంగాణలో మీరు వెళ్ళిపోండి అనే పరిస్థితి మనకు రాదు. మన దగ్గరే అన్ని సోర్సెస్ ఉన్నాయి. తల్లి రత్నగర్భ తనయులు దరిద్రులు అన్నట్టు అన్ని అవకాశాలు ఉండి కూడా మనం డెవలప్ చేసుకోలేం. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కూడా తప్పుంది. అక్కడే తీసుకెళ్ళి హైదరాబాద్లో ఎట్టి డబ్బులన్నీ పోసాడు అక్కడ. ఇవాళ పరిస్థితి అంతా పాడైపోయింది. మళ్ళీ ఇక్కడ డెవలప్ చేసే టైంకి ఇతను ఒప్పుకోవట్లేదు. అలాగా పరిస్థితులను బట్టి రాజధాని అమరావతి అన్ని అంటే మనం ఏదైనా ఇప్పుడు ఒక షాప్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ వాటర్ సోర్సెస్ కావాలా, కరెంట్ కావాలా, అన్ని ఫెసిలిటీస్ మనకు అక్కడ ఉన్నాయి. ఇంకెక్కడికి వెళ్ళినా కూడా అన్ని ఫెసిలిటీస్ లేవు. ఒకళ్ళ తర్వాత ఎన్ని కంపెనీలు కట్టుకున్నా కూడా ప్లేస్లు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. దానివల్ల థ్యాంక్ యూ. సో మరికొంతమందితో మాట్లాడిద్దాం. మార్నింగే చక్కగా బీచ్ వాక్ వచ్చి ఆ తర్వాత వాక్ అయిపోయిన తర్వాత రిలాక్స్గా చక్కగా రాగి మాల్ట్ అట్లనే మంచి తీసుకోవడానికి అలా రిలాక్స్ అవుతున్నారు. ఈ టైంలోనే మనం మాట్లాడించేద్దాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, యువర్ గుడ్ నేమ్? కుమార్. సార్, ప్రెసెంట్ మన ఏపీ పాలిటిక్స్లో అమరావతి వర్సెస్ మావిగాన్ టాపిక్ చాలా హాట్ బర్నింగ్ టాపిక్గా ఉంది. సో క్యాపిటల్ గురించి మీరేమనుకుంటున్నారు? హాట్ లేదు, కోల్డ్ లేదు. మీరు చెప్పేదే హాట్, మీరు చెప్పేదే కోల్డ్. ఇట్ ఈస్ ఓన్లీ అమరావతి అండ్ అమరావతి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ది వరల్డ్ క్లాస్ క్యాపిటల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. చెప్పేశానమ్మా. చెప్పేశారు. సో ఎందుకు కొంచెం డీటెయిల్ ఇస్తారా? అమరావతి అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ బాన్ ఓవర్ నైట్. ఇట్స్ అ ప్లాన్ సిటీ. 22,500 acres, సబ్సిక్వెంట్గా 13,500 acres, ఆల్మోస్ట్ 50,000 acresకి with all kind of infrastructure like railways, roadways, airport. అంతకుముందు మనకు విజయవాడ గన్నవరంలో ఉండేది ఎయిర్పోర్ట్, ఇక్కడ ఎయిర్పోర్ట్ పెడుతున్నారు. రైల్వే విజయవాడ కంజెస్టెడ్ అయింది. ఇది సెంట్రల్ పాయింట్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి కానీ, కలకత్తా కానీ, చెన్నై నుంచి దట్ విల్ బి సెంట్రల్ పాయింట్ ఫర్ రైల్వేస్. అట్లాగే ఢిల్లీలో ఇంటర్స్టేట్ బస్ టెర్మినస్ అని ఉంటుంది.
అలాగే ఇక్కడ బస్ టెర్మినస్ పెట్టబోతున్నారు. కమ్యూనికేషన్ విల్ బి వెరీ వెరీ ఎఫెక్టివ్ బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్, ఎవ్రీథింగ్ ఈజ్ త్రూ కేబుల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ త్రూ అండర్ గ్రౌండ్ నెట్వర్క్స్. దర్ ఇస్ నథింగ్ above the ground where you can see wires and all these things. Roads, as far as my knowledge is concerned, because my co-brother is the person who has designed Amravati, world class. There will not be any T junctions. There will not be any intersections where people have to wait for traffic. Roads are so wide, traffic can flow out. And multiple departments have been constituted. Multiple departments దేనికి సంబంధించిన డిపార్ట్మెంటు, దేనికి సంబంధించిన బ్యాంకులు, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరు వస్తూ ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్ ఫర్ అనదర్ 2-3 years ఫర్ ద బేసిక్ థింగ్స్ టు సెటిల్ డౌన్. నెక్స్ట్ లెవెల్ అంటే ఈ 5 years గవర్నెన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఇదే పార్టీ కనుక టచ్ వుడ్ ఇట్ షుడ్ కమ్ వస్తే కనుక ఇట్ విల్ బి ఎ రియల్ టైమ్ వరల్డ్ క్లాస్ క్యాపిటల్. పీపుల్ విల్ లవ్ టు కమ్ అండ్ సీ వాట్ ఈజ్ వాట్ ఇన్ అమరావతి.